తులారాశి వారు జ్యేష్ఠమాస అమావాస్య శుక్రవారం ఆరుద్ర నక్షత్రాల సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వరద తులారాశి జాతకులే. తులారాశికి అధిపతి శుక్ర భగవానుడు. వీరికి పంచమ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాతల నుంచి అనువంశికంగా వచ్చేటువంటి ఆస్తులను, ఉద్యోగాలను, వ్యాపారాలను, సకల సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది. 6వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన మీ చుట్టుపక్కల అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. దీనివల్ల కోర్టు సమస్యలు, కారాగార సమస్యలు, అనేక వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. 7వ స్థానంలో కుజ భగవానుడు స్వక్షేత్రకంగా సంచారము చేయడం వలన కుజదోష ప్రభావ కారణం వలన వివాహ ప్రయత్నాలు అనుకూలించకపోయినను మీరు బాధపడనక్కర్లేదు. శత్రువులు పొంచి ఉన్నారు. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథుల యందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. 8వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో శుక్రుడితో కలిపి సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య అన్యూన్యత, ప్రేమికుల మధ్య సయోధ్య, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల్లో సమన్వయం చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. రాజ్యస్థానంలో బుధ భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీ మేధా సంపత్తికి ధనం విపరీతంగా రాబోతుందని చెప్పి గమనించాలి. ఈ ఆదివారము విశేషమైనటువంటి రోజులలో, అలాగనే అమావాస్య శుక్రవారం ఆరుద్ర నక్షత్ర సందర్భములలో మనం కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కూష్మాండ దీపము, కాళభైరవ స్వామికి సౌభాగ్య ముడుపు, కాళభైరవ అష్టకాన్ని వినడం, కాళభైరవ హోమ కార్యక్రమాల్లో పాల్గొనడం వలన గ్రహదోషాలు తొలగి ఐశ్వర్యం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. కనుక స్వయం వృత్తులు, సేవా రంగాలు, సాఫ్ట్వేరు, హార్డ్వేరు, ఉద్యోగస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారు, వ్యవసాయ సోదర సోదరీమణులకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.